ఈరోజు ప్రపంచమంతా కూడా క్రైస్తవ్యంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి పండగను జరుపుకుంటూ ఉన్నాయి. ప్రతి క్రైస్తవులు కూడా కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులను సమాధులలో వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తున్నటువంటి పండుగ ఈ పండుగ. అది దానిని సమాధుల పండుగ అంటారండి. దాన్ని ఏ పండుగ అంటారండి? సమాధుల పండుగ. గడిచిన వారమేమో మట్టల పండుగ చేసుకున్నాము, ఈ వారమేమో సమాధుల పండుగ చేసుకున్నాము. 40 రోజుల క్రితమేమో బూడిద పండుగ చేసుకున్నాము. ఈ పండుగలన్నీ క్రైస్తవ్యంలోకి ప్రవేశించాయి. నిజ జీవితం లేనటువంటి మన బ్రతుకుల్లో అబద్ధాలతో నిండిపోయినటువంటి పండగల్లో మనం నిమగ్నమైపోయాం. యేసుక్రీస్తు ప్రభువారు మట్టల మీద నడిచారు కదండి. మట్టలు పట్టుకుంటుంటే యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో ఉన్నారని ఈనాడు ప్రతి సమాధికి తిరుగుతుంటే ఇది ఏ క్రైస్తవ్యమో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నామండి. ఎందుకు ఇంత ఆలోచించాలి, ఎందుకు ఇంత తీవ్రంగా ఆలోచించాలి అని అంటే, తోటి క్రైస్తవులందరూ పండగలు ఆచరిస్తే మీకేం దౌర్భాగ్యం అనే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి లేని రూల్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చాయి అంటున్నారండి. అయ్యా మాకు బైబిలే ప్రమాణికం అంటే బైబిల్ ఎన్నో చెప్తుంది, నువ్వు చేయగలవా? ఇటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రశ్నలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. అసలు ఈ సమాధుల పండుగను ఎవరు ప్రారంభించారో, ఈ సమాధుల పండుగను ఎవరు కొనసాగిస్తున్నారో, అసలు ఈ సమాధుల పండుగ బైబిల్ గ్రంథంలో ఉందో లేదో తెలుసుకోవలసిన కనీస బాధ్యత ప్రతి క్రైస్తవునిలో ఉంది. తాత వెళ్తున్నాడు కదా అని తాత వెనకాల వెళ్ళి, నాన్న వెళ్తున్నాడు కదా అని నాన్న వెనకాల వెళ్ళి, నీకంటూ ఒక ఆలోచన లేకుండా, నీకంటూ ఒక అవగాహన లేకుండా, అందరూ చేస్తున్నారు నేను చెయ్యాలనే ఆలోచనతో కాకుండా, మనకంటూ ఒక అవగాహన, మనకంటూ ఒక ఆలోచన ఉండి, మనం చేస్తుంది తప్ప ఒప్ప, దేవుడు చెప్పాడా, దేవుడు చెయ్యమని చెప్పాడా, ఆచరించమని చెప్పాడా, లేకపోతే ఇది నాకు నచ్చింది, నాకు బాగుంది అని మనం అనుసరిస్తున్నామో చాలా జాగ్రత్తగా ఆలోచించకపోతే లోకమంతా ఒకనాడు జ్యోతిష్యుల చేతిలో మోసపోయినట్లుగా, నేటి దినాల్లో దొంగ బాబాల చేతిలో మోసపోతున్నట్లుగా ఈనాడు అమాయకులైనటువంటి దేవుని పిల్లలు అబద్ధ బోధకుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. మాయ మాటలు చెప్పి దేవుని వాక్యము బోధించని సంగతులు దేవుడే బోధిస్తున్నాడని చెప్పే అబద్ధ బోధకుల చేతులు ఈనాడు క్రైస్తవ్యం మోసపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మనం బైబిల్ని సరిగ్గా ధ్యానించక, సరిగ్గా చదవక, సరిగ్గా వాక్యం వినక, ఇటువంటి మోసపు ఆలోచనలో, మాయలో, అబద్ధంలో మనము మునిగిపోతున్నాము. మనం చుట్టూన్న సమాజమే ఎటువంటిదనంటే, ఒక విధమైనటువంటి ఆచారాలకు, మూఢ నమ్మకాలకు ఎక్కువగా లోబడిపోయే సమాజంలో మనం ఉన్నాం. భయపెడితే భయపడిపోయే సమాజంలో ఉన్నాం. మభ్యపెడితే మాయలో పడిపోయే సమాజంలో మనం ఉన్నాం. మోసం చేస్తే మోసపోయే సమాజంలో మనం ఉన్నాం. ఆలోచించడం కానీ, ధ్యానించడం కానీ, ప్రశ్నించడం కానీ లేని పరిస్థితుల్లో మనం దిగిపోయి ఏదో నామకార్థ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నాము. కానీ లోతైన ఆలోచనలు, లోతైన మాటలు మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాం. ఈనాడు ప్రపంచమంతా
వేల కోట్ల బిజినెస్ జరిగింది ఈ రోజున కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది. ఏ బిజినెస్ అంటే పువ్వుల బిజినెస్, కొవ్వొత్తుల బిజినెస్. ఏ బిజినెస్ అండి? కొవ్వొత్తులు ఈ రోజున అమ్ముడు పోయేటట్లుగా ఏ రోజు అమ్ముడు పోదటండి కొవ్వొత్తి. ఒకప్పుడు కొవ్వొత్తుకు విలువ ఉంది, కరెంట్ వచ్చిన తర్వాత రాను కొవ్వొత్తు విలువ పోయింది. కానీ క్రైస్తవ్యం మాత్రం నిలబెట్టింది. ఆ వ్యాపారం పోవకుండా, కొవ్వొత్తుల బిజినెస్ పోకుండా, సమాధుల పండుగనే ఆ వంకతో మన క్రైస్తవులు మాత్రం వాళ్ళని బతికించారు. ఈరోజున ఏ సమాధి చూసినా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుర్ని అలంకరించినట్టుగా ఉన్నాయి సమాధులు. తర్వాత 10 రోజులకి తుప్పలు, ముళ్ళ కంచులు, చెత్త, నానా చెదారం. సంవత్సరం అయ్యేంత వరకు మళ్ళీ దాన్ని ముట్టుకో. అయితే ఒకసారి ఆలోచించేద్దాం, అసలు బైబిల్ గ్రంథంలో సమాధుల పండుగ అనే పదం ఉందా? బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ఎక్కడైనా సమాధుల పండుగ ఉందా? ఎప్పుడైనా ఎవరైనా సమాధుల మధ్యలోకి వెళ్ళి వాటిని అలంకరించినట్లుగా కానీ, చనిపోయిన వారి గురించి ప్రార్థన చేసినట్లు కానీ ఎక్కడైనా ఉందా? ఒకవేళ లేకపోతే దేన్ని ఆధారం చేసుకుని ఈ రోజున క్రైస్తవ్యం ఈ పండుగను ఆచరిస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు అంత భయంకరంగా ఈ భూమి మీద మన చేత, మానవులు నరులైనటువంటి మన చేత, ఆ దేవాది దేవుడు సిలువలో నీ చేత నా చేత నల్లగొట్టబడిన తర్వాత ఆ మరణమే మనకు రక్షణ అని, ఆ మరణమే మనకు విడుదలని, ఆయన చనిపోయిందే మన కోసమని తెలిసిన తర్వాత అంత దుర్మార్గంగా చనిపోయినటువంటి మనుషులు ఇక పండగలో ఎలా నిమగ్నం అవ్వగలుగుతారు? పండగ చేసుకునే హక్కు, పండగ చేసుకునే ఆనందం ఎక్కడుంది? తోటి క్రైస్తవుడు నశించిపోతుంటే ఆ క్రైస్తవుడిని రక్షించవలసిన బాధ్యతను మన మీదే పెట్టాడే తప్ప, మీరు పండగను చేసుకోండి, పంబాలు చేసుకోండి, విందులు విహారయాత్రలు చేయండి అని క్రీస్తు ప్రభువారు ఎప్పుడు చెప్పలేదండి. నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళి వారిని రక్షించండి అన్నాడే తప్ప, మీ ధనము, మీ ఆయుస్సు, మీ ఆరోగ్యము, మీ సత్తువ ఎవరైతే నశించిపోతున్నారో, పాపములో ఇరుక్కుపోతున్నారో, పాపము నుండి బయటకు రాలేని స్థితిలో ఉన్నారో వారిని రక్షించండి, నా మరణాన్ని వారికి తెలియజేయండి అని చెప్పాడే తప్ప, ఓ క్రైస్తవ్యమా మీరు ఈ రోజున కొత్త వస్త్రాలు, కొత్త బట్టలు, విందులు చేసుకోమని బైబిల్ ఎక్కడా చెప్పలేదండి. అయితే దేన్ని ఆధారం చేసుకుని నాడు క్రైస్తవ్యం ఈ పండుగని ఆచరిస్తున్నారో కొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 28వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతాను చూడండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, అంటే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత అంటే ఏంటి అంటే శనివారం అనేది యూదులకు విశ్రాంతి దినము. యూదులైనటువంటి వారికి ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి యూదులకు శనివారం విశ్రాంతి దినం. యేసుక్రీస్తు ప్రభువారిని శుక్రవారం నాడు సిలువ వేస్తే శనివారం నాడు ఆ యెరూషలేమంతా మౌనంలోకి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారిని చంపబడినటువంటి రీతిని చూసి, సిలువలో మరణించిన పరిస్థితిని చూసి మౌనంలోకి వెళ్ళిపోయింది. ఎవరికి వారు దేవుని మందిరంలో దేవుని ఆరాధిస్తున్నారు. ఆ దినం గడిచిపోయిన తర్వాత తెల్లవారితే ఆదివారం నాడు ఏం జరిగిందట? విశ్రాంతి దినమును గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియాయు వేరొక మరియాయు సమాధిని చూడవచ్చిరి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధిని ఎవరెవరు చూడవచ్చారండి? మరియాయు, మగ్దలేని మరియాయు, వేరొక మరియాయు సమాధిని
చూడవచ్చిరి. అదిగో యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి దగ్గరికి వెళ్ళారు. ఈ రోజున మనందరం కూడా మన సమాధుల దగ్గరికి వెళ్దాము. అదిగో యేసుక్రీస్తు ప్రభు వారు మట్టల మీద నడిచారు, మనం కూడా మట్టలట్టుకుని తిరుగుదాము. ఏదో వంక ఇప్పుడు ఒక భర్తను భార్య తిట్టాలంటే ఏదో వంక, భర్త భార్యని తిట్టాలంటే ఏదో వంక. ఇల్లు బాగుంది, అన్నీ బాగున్నాయి, కూరలో చిన్న కారం ఎక్కువైంది దొరికింది, అంతే. ఉప్పు ఎక్కువైంది దొరికింది. ఎవరిని నిందించాలంటే చిన్న అవకాశం కోసం చూస్తాం చూసారా? ఆ కోవలోనికి క్రైస్తవ్యంలోనికి పండగలు ఎలాగొచ్చాయంటే ఏదో వంక, ఏదో వంక. అదిగో వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళారు, అలంకరించడానికి వెళ్ళారు. మనం కూడా ఈ రోజున సమాధులను అలంకరిద్దామని తీసుకొచ్చిన పండగే ఈ సమాధుల పండగ. పాపం క్రైస్తవులకి ఇదేమి తెలియదండి. ఈనాటి క్రైస్తవులకి ఈ పండగల గురించి కానీ ఈ పరిస్థితుల గురించి కానీ తెలియవండి. ఎప్పుడు జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత ఈ పండగ ఒక రోమన్ క్యాథలిక్ గురువు గారు తీసుకొచ్చారు. ఏ గురువు గారు అయినా? ఒక రోమన్ క్యాథలిక్లో ఉన్నటువంటి ఒక మత గురువు గారు తీసుకొచ్చారండి ఈ పండగ. పోయిన వారం చెప్పాను, అన్ని మతాల్లోనే అన్ని పండుగలు ఉన్నాయి, మన మతంలో పండగలు లేవని ఆలోచన వచ్చింది. రావడమే ఆ పుర్రె బుద్ధికు పండగ. ఏ పండగ గుర్తొచ్చిందంటే సమాధుల పండుగ చేద్దాం అనుకున్నాడండి. సమాధుల పండుగ చేద్దాం అనుకున్నాడండి. ఆ సమాధుల పండుగ గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ పండుగను చాలామంది పరిశుద్ధంగా ఆచరిస్తారు. దీనికి అర్థము ఆత్మల పండుగ. ఏ పండుగ? ఆత్మల పండుగ. ఇప్పుడు ఆత్మల పండుగ అయితే ఆత్మల పండుగ చేసుకోవాలి, కానీ మనకేంటి బాధ? మనం పండుగ చేస్తున్నాం ఏంటి? అదొకటి అర్థం కాలేదు నాకు. ఎవరి పండుగట? ఆత్మల పండుగట. ఇప్పుడు ఆత్మల పండుగ ఆత్మలు చేసుకోవాలా, మనం చేయాలా? అర్థం కాలేదా? పిల్లల పండుగ వచ్చిందండి, ఎవరు చేయాలి? పిల్లలు చేయాలి. ఇదటండి ఆత్మల పండుగట. ఇంకొక అర్థం ఏంటంటే సకల మృతుల పండుగ. ఏ పండుగట? సకల మృతుల పండుగ. ఇంకో పేరు పెట్టారు దీనికి, పరిశుద్ధ ఆత్మల దినోత్సవం అటండి. ఆత్మల దినోత్సవం. ఏదో స్త్రీల దినోత్సవం అన్నట్టుగా. ఏ దినోత్సవం? ఉమెన్స్ డే. దిస్ ఈజ్ ఆల్ సోల్స్ డేస్. ఉమెన్స్ డే, సోల్స్ డే, ఆత్మల దినం, ఆత్మల దినోత్సవం. అంటే సామాన్యులేమో సేవకులు ఏం చేస్తే, లేకపోతే ఒక నాయకుడు ఏం చేస్తే అందరూ అదే చేస్తారండి. వారికి తెలీదు, అందులో ఉన్నటువంటి మాయా మర్మం వాళ్ళకి తెలీదు. మా నాయకుడు చేస్తున్నాడు కాబట్టి మేము చేయాలి, మా నాయకుడు వెళ్తున్నాడు కాబట్టి మేము వెళ్ళాలి. కానీ మధ్యలో ప్రజలు బలైపోతారండి. సేవకుడు ఏదో చెప్తున్నాడు, మనం కూడా చేయాలి. ఈ క్రైస్తవ్యంలోనికి ఈ రోమన్ క్యాథలిక్లో ఉన్నటువంటి ఒక ఆయన పేరు ఆఫ్ క్లూనీ. ఈయన పేరేటండి ఆఫ్ క్లూనీ. ఈయన ఆర్సిఎంకు సంబంధించిన వ్యక్తి. 962 నుండి 1000వ సంవత్సరం వరకు ఆ కాలంలో ఉన్న వ్యక్తి అండి ఇతను. ఈ మధ్యలో ఈ పండుగను తీసుకొచ్చాడండి. ఏ పండుగ? ఎవరు తీసుకొచ్చారు? ఆఫ్ క్లూనీ.
ఇతడు ఆర్సీఎంకి సంబంధించిన వాడండి. దేనికి సంబంధించినవాడండి? రోమన్ క్యాథలిక్ మిషన్కి సంబంధించినవాడండి. రోమన్ క్యాథలిక్ మిషన్కి సంబంధించినవాడండి. అంతకుముందు ఈ సంవత్సరాలకు ముందుకు ఈ పండగ లేదండి. అప్పుడు ఈయన ఒక డేట్ అనౌన్స్ చేశాడండి. ఏ రోజు అంటే నవంబర్ అండి. నవంబరు 2వ తారీఖు. ఏ డేట్ అనౌన్స్ చేశాడండి? నవంబర్ 2వ తారీఖున మనం సమాధుల పండుగ చేద్దాము. మనం సమాధుల దగ్గరికి వెళ్ళి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాము. వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరుద్దాము. వారి ఆత్మలకు శాంతి చేకూరుద్దాము. తండ్రి, నా తండ్రి చనిపోయాడు. దేవా, నా తల్లి చనిపోయింది. ప్రభువా, నా అన్న చనిపోయాడు. ఈ అన్నను ఇదిగో ఈ ఆత్మను నీ దగ్గరికి చేర్చుకో అని అందాము. ఇదో రకమైనటువంటి ఒక ఆచారాన్ని క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చాడు. ఎవరు? ఆఫ్ క్లూనీ అని. అంటే దీనికి కూడా ఒక క్లారిటీ లేదండి, ఒక అథారిటీ లేదండి. అలాగ కొంతకాలానికి ఈ డేటు కాస్త, ఈ పండుగ కాస్త ఈస్టర్లోకి కన్వర్ట్ అయిందండి. ఇప్పుడు ఈస్టర్లోకి కన్వర్ట్ చేశారు. ఎలా కన్వర్ట్ చేశారంటే 40 దినాలు మనం ఉపవాసం ఉంటాం కదా, అప్పుడు గుడ్ ఫ్రైడే చేద్దాము. అప్పుడు గుడ్ ఫ్రైడే రోజున సిలువ వేశారు కదా ప్రభువుని. అప్పుడు ఆదివారం నాడు లేచారు కనుక ఇదిగో ఈ మట్లాదివారం తర్వాత ఈ గుడ్ ఫ్రైడే తర్వాత ఇదిగో ఈ ప్రభు దినాన్న మనం మన సమాధులకి వెళ్దాం. ఎందుకంటే మగ్దలేని మరియా, మేరొక మరియా, సుసన్న అనే కొంతమంది ఎక్కడికి వెళ్ళారు? సమాధుల దగ్గరికి వెళ్ళారు. కనుక మనం కూడా మన సమాధుల దగ్గరికి వెళ్దామని తీసుకొచ్చిన సంగతి అర్థమైందండి? అర్థం అవ్వలేదండి? అంటే ఒక మానవుడు తీసుకొచ్చిన పద్ధత, దేవుడు తీసుకొచ్చిన పద్ధత. ఏమండి? దేవుడు నియమించిన పండగ, మనుషుడు ఏర్పరిచిన పండుగ. మనుషుడు ఏర్పరిచాడండి, దేవుడు నియమించిన పండుగ కాదండి. నేను పోయిన వారం చెప్పాను, మనం ఎప్పుడు కూడా దేవుడు చెప్పింది చెయ్యం. దేవుడు చెప్పింది ఎప్పుడు మనము చెయ్యం. మనకు నచ్చింది, మనం మెచ్చింది, మనకు అనుకూలంగా ఉన్నది మనుషులు పెట్టింది మాత్రం ఖచ్చితంగా తూచా తప్పకుండా. పోయిన శుక్రవారం నాడు ప్రతి సంఘంలో గుడ్ ఫ్రైడే కనుక చిన్న పిల్లల మొదలుకొని పెద్దల వరకు కూడా ఆ గుడ్ ఫ్రైడే రోజున 7 మాటలు విన్నారు. ఎన్ని మాటలు విన్నారండి? 7 మాటలు విన్నారండి. ఏమంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన ఆ 7 మాటలకే ప్రాముఖ్యత ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతుకుండగా ఎన్ని విలువైన మాటలు చెప్పారండి. అంటే యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలు విలువలేనివని నేను అంటలేదు. అమ్మో, దానికంటే విలువైనవి, అద్భుతమైనవి, ఆశ్చర్యాన్ని కనుపరిచేవి, మన బ్రతుకుల్ని మార్చేసే అనేకమైన సంగతులు చెప్పారండి. అంటే వాటిని వదిలేసాము. సంవత్సరానికి ఒకసారి 7 మాటలు ఏమండి పిండి పిప్పి చేసేస్తామండి. పిండి పిప్పి చేసేస్తున్నారండి క్రైస్తవ్యంలో. ఆ శుక్రవారం నాడు ఎవరికి వారు నేను చెప్తానంటే నేను చెప్తాను. ఏమండి వాక్యపు జ్ఞానం లేకపోయినా పర్లేదు, జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చని వారైనా పర్వాలేదు. 2 మాటలు వచ్చి 4 ముక్కలు చదువుకున్న వాళ్ళు అయితే యేసు ప్రభు వారు పలికిన మాటలు వివరించవచ్చు. మొదటి మాట ఒకరు, 2వ మాట మరొకరు, 3వ మాట మరొకరు, 4వ మాట మరొకరు. ఆ వాక్యపు విలువ కూడా మనం తూగం. ఆయన పలికిన మాట యొక్క స్థాయికి కూడా మనం తూగలేం. కానీ ఈరోజు నేను వెళ్ళి మొదటి మాట చెప్తాను, 2వ మాట చెప్తాను, 3వ మాట చెప్తాను, 4వ మాట చెప్తాను, 5వ మాట చెప్తాను, 6వ మాట చెప్తాను, 7వ మాట చెప్తాను, సమాప్తమైనదని ఆ పండగ ముగించేస్తానండి. మరి ఒక్కొక్క మాటలో నువ్వు వివరిస్తున్నప్పుడు ఆ ఒక్క మాట నీ జీవితంలో నెరవేరిందని ఎవరైనా ప్రశ్నిస్తే లేదు. కానీ ఎందుకు వివరిస్తున్నావంటే క్యాజువల్గా. అంటే నేను ఏం చెప్తున్నానంటే కనుక క్రైస్తవ్యంలోనికి ఒక విధమైనటువంటి ఆచారాలు వచ్చేసాయి.
నిజ జీవితం లేదు, నిజ బ్రతుకు లేదు. కానీ పండగల పేరు చెప్పిన మనము ఆ పండగల్లో నిమగ్నమైపోతున్నాము, కానీ మన జీవితాన్ని వదిలేసుకుంటున్నాము. మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదు, ఎవరిని కూడా మనం బాధ పెట్టకూడదు, మనం చాలా ప్రేమ కలిగి ఉండాలని చాలా సంగతుల మీద దృష్టి పెట్టట్లేదు. కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగల విషయంలో మాత్రం మనకంటే భక్తిపరులు లేరు, మనకంటే విశ్వాసులు లేరు, మనకంటే శ్రద్ధాశక్తులు కనపరిచేవారు లేరు అన్నట్టుగా క్రైస్తవ్యంలో ఈ రోజున చాలామంది కనబడుతున్నారండి. ఏమండి, ఒక వ్యక్తి తీసుకొచ్చిన పండగండి ఇది. ఏమండి, దేవదూత ప్రశ్న వేస్తాడండి. ఎవరైతే కొందరు స్త్రీలు ఆ సమాధి దగ్గరకు వచ్చారో యేసుప్రభు వారు సమాధి దగ్గరకు వచ్చారండి. సుగంధ ద్రవ్యాలు తీసుకుని, పువ్వులు తీసుకుని, సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధి దగ్గరకు వచ్చారండి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిలో ఉన్నారు. ఆయన శరీరము కుళ్ళిపోకూడదు, ఆయన శరీరం వాసన రాకూడదని ఆయన శరీరానికి మరలా మనము సుగంధ ద్రవ్యాలు పూద్దాము అని ఏమండి స్త్రీలు చాలా ప్రేమతో వచ్చారండి. ఆయన మీద ప్రేమతో వచ్చారండి, ఆయన్ని ప్రేమించి వచ్చారండి. కానీ ఆ స్త్రీలు వచ్చేసరికి రాయి దొర్లింపబడి ఉంది. ఏం దొర్లింపబడిందండి? రాయి దొర్లింపబడి ఉంది. ఆ స్త్రీలు, అయ్యో రాయి ఎవరిని దొర్లించారు? లోపలికి వెళ్దామని ఆ స్త్రీలు గబగబా లోపలికి వెళ్ళారు. ఆ సమాధిలో యేసుప్రభు వారు లేరండి. లేకపోయేసరికి వాళ్ళు దిక్కులు ఎదుగుతున్నారు. ఏమండి, ఆ స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువారిని చాలా అమితంగా ప్రేమించే స్త్రీలండి. శిలువ మరణములో ఉన్నారండి ఆయన దగ్గర వాళ్ళు. ఏమండి, శిష్యులు చెదిరిపోయారు, ఆయన దగ్గర మేలు పొందుకున్న వారు చెదిరిపోయారు. కానీ ఈ స్త్రీలు మాత్రం ఆయన్ని వదిలి వెళ్ళలేదండి. ఈ స్త్రీలు మాత్రం ఆయన చనిపోయినప్పటికీ ఆయన సమాధి దగ్గరకు కూడా వెళ్ళిపోయారండి. ఎంత ప్రేమించారో ఈ స్త్రీలు. ఆ స్త్రీలతో దేవదూత ఒక మాట మాట్లాడుతుంది చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనం చూడండి. వారు భయపడి మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? చాలండి. దేవదూత వేసిన ప్రశ్నకి దేవదూత ఏ ప్రశ్న వేసాడండి? ఆయన సజీవుడు. ఆయన ఎవరు? సజీవుడు. మీకు ఎన్నో మార్లు చెప్పాడు ఆయన మరణిస్తాడు కానీ 3వ దినాన లేస్తాడు అని చెప్పాడు. ఆయన మృత్యుంజయుడు. అప్పుడు దేవదూత వేసిన ప్రశ్న ఏంటంటే, వారు భయపడి ముఖము నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఏమంటే అప్పుడు వేసిన ప్రశ్న ఇప్పుడు నేను వేస్తున్నాను, అప్పుడు దేవదూత వేసిన ప్రశ్న ఇప్పుడు వేస్తున్నాను. ఏమంటే చనిపోయిన వెంటనే వారు పరదేశంలోకి వెళ్ళిపోతారు. దేవుడు తాను దయచేసినటువంటి ఆ ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది అని వాక్యం చదువుకున్నాం కదా. ఏమండి, నరులారా తిరిగి రండి అనగానే శరీరమేమో మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ ఏమో దాని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అని అన్నారు కదా. మరి ఎందుకు ఈనాడు ఎందుకు ఈనాడు సమాధుల దగ్గరికి వెళ్ళి అలంకరించాలి? అంటే అక్కడ నువ్వు నమ్ముతున్నావా ఆత్మ ఉందని? మా అమ్మ చనిపోయింది, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి అమ్మా నిన్ను అలంకరిస్తున్నానని అక్కడికి వెళ్తే మా అమ్మ వింటుందండి? అంటే నేను ఏం నమ్ముతున్నానంటే సమాధిలో మా అమ్మ ఉందని నమ్ముతున్నాను కనుక మా అమ్మ సమాధికి నేను ఏం చేస్తున్నాను? అలంకరిస్తున్నాను. కానీ దేవుడు చెబుతుంది ఏంటంటే, నరులారా నా యొద్దకు తిరిగి రండి. ఎవరైతే చనిపోతారో చనిపోయిన మరుక్షణం వారి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. దేవుని దగ్గర ఉన్నది ఆత్మ. శరీరం మట్టిలో కలిసిపోయింది. మరి వెళ్ళి ఆ మట్టిలో కలిసిపోయినటువంటి శరీరానికి మనం అలంకరిస్తున్నాం, కానీ అమ్మ అక్కడ లేదు, నాన్న అక్కడ లేడు. నువ్వు కోల్పోయిన బిడ్డలు, నువ్వు ఎవరినైతే కోల్పోయావో వాళ్ళు అక్కడ లేరు.
దేవుని దగ్గరికి వెళ్ళిపోయారని వాక్యం చెబుతుంటుంటే మనమందరం మాత్రం అబద్ధ బోధల్లో మునిగిపోయాము, మోసంలో మునిగిపోయాం. ఏమండి, నా సుఖభోగాల కోసం నేను ఏం చేశానంటే ఒక అబద్ధాన్ని సృష్టించాను. ఏమండి, ఈ రోజున దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, ఏదైనా దైవ సేవకుడు దేవుడు నాతో మాట్లాడాడు అనగానే ఏమండి పాపం చాలామంది నమ్ముతారండి. దేవుడు నాతో మాట్లాడాడు అనగానే దేవుడు ఏమండి ఆయనతో మాట్లాడుతున్నాడు, ఆయన చేత ప్రార్థన చేయించుకుందాం అనుకుంటారు. మోసపోతారండి. మన విశ్వాసం మీద కానీ మన ప్రార్థన మీద మనకు నమ్మకం లేకుండా వాళ్ళ వైపుకు మలిచేటట్లుగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు దర్శనమిస్తున్నాడు. మరి అలాగైతే ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి ఈ భూమి మీద. ఎవరెందుకు చెప్పలేకపోతున్నారు? ప్రవీణ్ పగడాల గారు ఏమండి అవిశ్వాస, ప్రార్థన లేనివాడా, భక్తిహీనుడా, దైవ సేవకుడు కాదా, ఎంతో గొప్ప సేవ చేయలేదా, ఆయనతో మాట్లాడని దేవుడు ఈ రోజున నీతో మాట్లాడేస్తున్నాడా? ఆయనకి చెప్పలేదా, ఓ ప్రవీణ్ పగడాల వాళ్ళ చోట నువ్వు చనిపోతావు, నువ్వు నా సేవ ఇంకా చేయలేదని? మరి ఆయనతో మాట్లాడలేదే, నిన్ను చంపేస్తారు, నువ్వు ఈరోజు వెళ్ళొద్దు అని ఆపలేదే. మరి ఇంతమంది దైవ సేవకులతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా. అయ్యో ప్రవీణ్ పగడాల గారు దేవుడు నాతో మాట్లాడాడు, ఈ రోజున మీరు రేపొద్దున మీరు పలానా చోట చనిపోతున్నారు, ఈ రోజున మీరు ఆగిపోండి అని ఎందుకు చెప్పలేదు? మరి ఎందుకు చెప్పలేదు? మన గ్రామంలో యవనంలో ప్రాయంలో ఉన్న వాళ్ళు ఏదో అగత్యం జరుగుతుందని నీకు చెప్పినప్పుడు పలానా ఓడి జీవితంలో జరుగుతుందని నీతెందుకు చెప్పలేదు? పలానా వాళ్ళు గర్భం ధరిస్తారని నీతో చెప్పినప్పుడు మరి ఇంకెంతమంది ఉన్నారు గర్భం ధరించే వాళ్ళు, వాళ్ళందరి గురించి ఎందుకు చెప్పలేదు? మనం అందరం కూడా మాయలో పడిపోయి ఆ మాయలోనే బ్రతుకుతున్నాం, కానీ దేవునిలోనికి రాలేకపోతున్నామండి. ఏమండి, ఈ దేవదూత వేసిన ప్రశ్న ఏంటంటే ఆయన సజీవుడై ఉన్నవాడు, ఆయన సజీవుడు, మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన లేచాడు, తన పని తాను చేసుకుంటున్నాడు. చూడండి అక్కడ చదువుదాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఏం చేసుకోండి? మీతో చెప్పాడు కదా ఆయన. ఏమండి, దేవుడు మాట అయినా మనం లెక్క చేయము, కానీ నాలంటోడి యొక్క అబద్ధ మాటలు మాత్రం ఏం చేస్తారు మీరు? లెక్క చేస్తారా? కానీ ఆ మోసాన్ని నమ్మే విశ్వాసులే ఉన్నారండి, ఆ మోసాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారండి ఈ రోజున. ఏమండి, మీ ప్రార్థన మిమ్మల్ని నడిపిస్తుంది, మీ విశ్వాసమే మిమ్మల్ని కాపాడుతుంది. ప్రార్థన చేసుకోండి, వాక్యం వినండి, యథార్థంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, పాపం చేయకుండా అని అంటే నచ్చదండి. అమ్మా ఈ హస్తములో స్వస్థత ఉందనగానే పరిగేసుకుంటూ వచ్చేతారు, విడిచిపెట్టాడండి. ఎవరైతే యథార్థంగా బ్రతుకుతున్నారో వారి జీవితాల్లో దేవుడు ఉంటాడండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అబద్ధపు బోధల వైపుకు మీరు వెళ్ళకండి. అంటే ఇటువంటి పండగలు రావడానికి గల కారణం ఏంటంటే ఇదిగో మనుషుల్ని వెంబడిస్తున్నాం తప్ప దేవుణ్ణి వెంబడించట్లేదు. అందుకే దేవుని దేవదూత అంది, మీరు ఎందుకు వెతుకుచున్నారు ఈ మృతుల్లో? ఆయన మృత్యుంజయుడు, కానీ మృతుల్లో ఉండిపోయేవాడు కాదు. ఆయన మృత్యుంజయుడు, సజీవుడు. చాలండి. అమెరికా వాళ్ళు అండి దీన్ని ఈ అమెరికా వాళ్ళు పాటిస్తారు ఈ పండగ. ఏమని పాటిస్తారో తెలుసండి? అమెరికా వాళ్ళు ఆ సమాధుల దగ్గరికి వెళ్ళిపోయి ఫ్యామిలీతో అక్కడ ఫ్లవర్స్ అయి పెట్టి పిల్లలతో కాసేపు స్పెండ్ చేసి వస్తారు. ఇంకొక దేశస్తులు ఉన్నారండి, వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? సమాధుల దగ్గరికి వెళ్ళిపోయి ఒక టేబుల్ తీసుకుని ఆ టేబుల్ మీద టిఫిను, లంచు, డిన్నర్ అంటే మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం పెట్టి జస్ట్ అలా అలంకరించేసి వచ్చేస్తారండి.
ఇప్పుడు మా అమ్మ సంబంధం ఉందని మా అమ్మ దగ్గర నేను ఏం చేస్తానంటే టేబుల్ వెళ్ళిపోయి ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం పెట్టేసి వచ్చేస్తాను అనమాట. మిగతా రోజులన్నీ ఏం చేస్తాను మరి అంతే. ఇంకో దేశస్తులు ఉన్నారండి. ఆ దేశస్తులు ఏం చేస్తారట, సమాధి దగ్గరికి వెళ్ళి ఎవరి సమాధి దగ్గర వాళ్ళు నిలబడి ఒక గాలిపటం తీసుకుంటారట. గాలిపటం మీద వాళ్ళు ఏదైతే వాళ్ళ మీద అనుకుంటున్నారో ప్రేమ చూపిస్తున్నారు అనుకోండి, ఆ ప్రేమ, అమ్మా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, అమ్మా నేను మిస్ అవుతున్నానమ్మా అని రాస్తే అది గాల్లో ఎగరేయగానే అది మధ్యాకాశంలోకి వెళ్ళి కొంత దూరం వెళ్ళి అప్పుడు ఎవరికైతే ఎగరేసావో ఆత్మ చదువుకుని సాటిస్ఫాక్షన్ అవుద్దట. మా అమ్మకు పాపం చదువు రాదు, ఏంటో మన నా పరిస్థితి ఏంటో. ఇదొక పద్ధతి ఉందండి. అంటే సమాధుల పండుగ, ఈస్టర్ పండుగ ఎలా చేస్తారంటే ఇలా చేస్తున్నారండి. ఇంకో దేశస్తులు ఏం చేస్తారంటే పిండి వంటలు అన్నీ వండుకుని సమాధి దగ్గర పెడతారండి. మన భారతదేశంలో అయితే ఏం చేస్తారంటే పువ్వులు, కొవ్వొత్తులు, అగరొత్తులు, అట్టుపళ్ళు, పలహారం పంచి పెడతారండి సంవత్సరానికి ఒకసారండి. మరి మా ఆయన ఎక్కడ కప్పెట్టేశారో తెలియదు మా సీనిమాయని. మరి నేను ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ కూతుర్లు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ భార్య ఉంది ఆవిడ ఎక్కడికి వెళ్ళాలి? మరి సముద్రంలో మునిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఫైర్ యాక్సిడెంట్లో, అగ్ని ప్రమాదంలో తగలబడిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మరి కరోనా టైంలో చనిపోయిన వాళ్ళు సమాధులు ఏమైపోయి ఎక్కడున్నాయి? గుంపుగా కప్పెట్టేశారండి. 10 మంది 20 మందిని ఒకసారి కప్పెట్టేశారు. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఒకే ఒక్క మాట చెప్తాను చూడండి, మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ఇది నిజమో కాదా అబద్ధమో చెప్పండి. లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. లాజర్ని కప్పెట్టేశారు, ధనవంతుణ్ణి కప్పెట్టేశారు. లాజరు ఒక చోటకు వెళ్ళాడు, ధనవంతుడు ఒక చోటకి వెళ్ళాడు. కానీ 2 శవాలు మాత్రం ఒకే ఊరిలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఒకే ఊరిలో ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ మాత్రం మరో చోట ఉంది. ఇప్పుడు లాజరు కొడుకైనా ధనవంతుడి కొడుకైనా సమాధి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ప్రార్థన చేస్తుంటే వీళ్ళు మాత్రం అక్కడ లేరు. ఎక్కడున్నారు? ఒకడేమో యాతన పడుతున్నాడు, ఒకడేమో దేవుని దగ్గర ఉన్నాడు. కానీ వీడు ఆల్రెడీ అక్కడ యాతన పడిపోతున్నాడు ధనవంతుడు. ఆల్రెడీ లాజరు ఎక్కడున్నాడు? అబ్రహామురమున ఉన్నాడు. కానీ ఒకవేళ లాజరు కొడుకు అయినండి సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభువా నా తండ్రి ఆత్మని దగ్గర చేర్చుకో, నా ప్రభువా నా తండ్రికి విశ్రాంతి చేయని సంవత్సరానికి ఒకసారి ప్రార్థన చేస్తే ఏమంటాడు తెలిసిన దేవుడు, ఒరేయ్ నీ తండ్రి చనిపోయిన వెంటనే విశ్రాంతిలోకి వచ్చేసాడు, పనికిమాలినోడా, బతుకుండగా గోక్కుడు నీళ్ళేవలేదు, ముద్దట్లేదు, ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఎట్టేతన పువ్వులు. అది చచ్చిపోయి 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు లేదా 2000 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఏమి నమ్ముతున్నాడంటే ఇంకా మా నాన్న అక్కడ ఉన్నాడని నమ్ముతున్నాడు. కానీ నేనేం నమ్ముతున్నానంటే ఆయన చనిపోయినప్పుడే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడని నమ్ముతున్నాను. నీ విశ్వాసం గొప్పదా, నా విశ్వాసం గొప్పదా? నా తల్లి, ఒకవేళ నా తల్లి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నా అనంతలక్ష్మి ఉంది, నేనే నమ్ముతున్నానంటే నా తండ్రి ఆధారంలో ఉంది, ఆవిడ విశ్రాంతిలో ఉందని నమ్ముతున్నాను. ప్రార్థన చేస్తే నా తండ్రికి ప్రార్థన చేస్తాను, ఏమనంటే తండ్రి నా దగ్గర ఉన్న నీ తల్లిని ఇంకా బాగా చూసుకొని ప్రార్థన చేస్తాను. ఒరే యూజ్లెస్ ఫెలో, నేను నాకంటే బాగా చూసుకోగలవరా అని అడుగుతాడు దేవుడు. కానీ నేను ఒకవేళ దౌర్భాగ్యం కాబట్టి నేనేం చేస్తానంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అక్కడ కొవ్వెత్తి పువ్వులెట్టి ఏదో దేవుడు ఈ సంవత్సరం అంతా పట్టించుకోలేదు, ఈ రోజు పట్టించుకుంటాడు, సంవత్సరం అంతా ఏం చూడలేదు, నేను ప్రార్థన చేయగానే చూస్తాడు అన్నట్టుగా ఈ రోజు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. నేనా దౌర్భాగ్యాన్ని? అసలు బ్రతుకుండగా పట్టించుకోలేను నువ్వు, చచ్చిన తర్వాత కొవ్వెత్తెడితే ఏంటి, పువ్వెడితే ఏంటి? అసలు ఇది క్రైస్తవ్యంలో ఉందా? ఎక్కడ చెప్పాడు పౌలు? ఎప్పుడు చెప్పాడు క్రీస్తు ప్రభువారు? సమాధిలో పెట్టేసిన లాజర్ని లేపడానికి వెళ్ళాడే తప్ప మళ్ళీ సమాధుల పండుగ చేయమని ఎక్కడా కూడా యేసు ప్రభువారు. సరే మనం ఎవరిని చూసాం? మగ్దలేని మరియని చూసాం, వేరొక మరియని చూసాను, సుసన్నను చూసాం. వీళ్ళు ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత మరలా సమాధి దగ్గరికి వెళ్ళినట్టుగా కానీ ఏమండి మరలా అక్కడ గడిపినట్టు కానీ ఎక్కడైనా ఉందండి?
ఒకే ఒక్కసారి వెళ్ళారు, మరలా తిరిగి చూడలేదు ఆ సమాధి వైపు. ఎందుకంటే ఆయన ఆరోహణం అయిపోయి పరలోకానికి వెళ్ళారు. ఆయన వాళ్ళు ఎప్పుడు చూసినా పరలోకం వైపు చూసి ప్రార్థన చేశారే తప్ప సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేదండి. నువ్వు నేను ఎందుకు ఈ మాయలో పడిపోతున్నావు? అసలు యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడు గనక నా విశ్వాసానికి ఆధారం అదే. నా ప్రభువు మృత్యుంజయుడు, నా విశ్వాసానికి ఆధారము అదే. యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాన్ని క్షమించేవాడు, నా పాపాలకి క్షమిస్తాడని ఆధారము అదే. నా యేసుక్రీస్తు ప్రభువారు నన్ను తిరిగి లేపుతాడు, చనిపోయినప్పటికీ తిరిగి నన్ను లేపుతాడు. ఎందుకంటే నా ప్రభువు లేచాడు, నన్ను కూడా రేపటి దినాన్న లేపుతాడు. ఈ పాఠం ఈ సమాధి పండుగ కాకుండా ఈ ప్రభువు లేచిన దినాన్ని లేకపోతే ప్రతి ఆదివారం మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో నుండి తిరిగి లేచాడు కదా. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము నూతన జీవితం పొందాలి. మనం ఏం పొందాలండి? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి మహిమా శరీరంగా లేపబడ్డాడు కదా. నేను కూడా మరో జీవితాన్ని జీవించాలి, నేను కూడా నూతన జీవితాన్ని జీవించాలి. అది నిజమైనటువంటి పండగ, సమాధిలో పండగ. నువ్వు నమ్మితే సమాధి దగ్గరికి వెళ్ళడం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మహిమ శరీరాన్ని ధరించారో నువ్వు కూడా నూతన జీవితాన్ని సంపాదించు. మార్పు చెంది ఆ జీవితాన్ని కొనసాగించు. ఎందుకనంటే ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. సమాధిలో పండుగ కాదు, నూతన సృష్టి. నువ్వు నూతనంగా మారాలి క్రీస్తు నమ్ముతున్నావు గనక. యేసుక్రీస్తు ప్రభువారు పాపాన్ని జయించిన వాడని నమ్మాలి. సిలువలో మరణించి సమాధిని గెలిచాడు అనంటే పాపాన్ని గెలిచాడు. నువ్వు కూడా పాపాన్ని జయించాలి. అది నిజమైనటువంటి పండగ. పాపాన్ని జయించలేం కానీ పండగ చేస్తాం. మనం బ్రతుకును మార్చుకోం కానీ సమాధి దగ్గరికి వెళ్తాం. ఏమండి, ఆయన సిలువలో విధేయతను చూపించాడు, మనము విధేయతను కనపరచాలి. నువ్వు పండగ చేయకపోయినా పర్వాలేదు, విధేయతను నేర్చుకో. నువ్వు పండగ చేయనా పర్లేదు, పాపాన్ని జయించు. నువ్వు పండగ చేయకపోయినా పర్లేదు, నూతన జీవితాన్ని కలిగిండు. అప్పుడు దేవుడు అడుగుతాడండి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడే పండగ ఉంది, నేను అబద్ధం ఆడుతున్నాను, రేపటి దినాన పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభువా నాకు డబ్బులు లేక పువ్వులు కొనలేదు, కొవ్వొత్తులు అట్టలేదు, అక్కడికి వెళ్ళలేదు, కానీ నాయన నేను మాత్రం మారానంటే ఎవడకు కావాలరా పండగ చేయనప్పుడు అంటాడండి దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందామండి, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సమాధిని అలాగే వదిలేశాను, ఓ పువ్వు పెట్టలేదు, ఒక అల్లం వేయలేదు అనుకుందాం. కానీ నేను మాత్రం మారు మనసు కలిగి భక్తిగా బ్రతుకుతున్నాను. అలాగే ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాను. ఒరే శేఖర్గా 30 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నావురా మీ అమ్మ చనిపోయిన తర్వాత. ఏనాడైనా సమాధి దగ్గరికి వెళ్ళావా? అయ్యా వెళ్ళలేదు, కానీ కాస్త నేను మారు మనసు కలిగి బతికాను. నీ మారు మనసు ఎవరు కావాలంటాడా? పువ్వు కొవ్వొత్తి ఎందుకు ఎట్లేదంటాడా? చెప్పండి. బల నమ్మకమైన మంచి దాసుడా. ఈ లోకపు నటన గతించిపోద్ది అన్నాడండి. ఈ లోకపు నటన గతించిపోద్ది. ఈ లోకంలో ఉంది నటనంతా. క్రైస్తవుడని చెప్పుకోవడానికి సమాధుల్లో తిరిగి, క్రైస్తవుడని చెప్పుకోవడానికి మట్టలట్టుకు తిరిగి, ఇది గతించుకుపోద్ది. నీ మట్ట, నీ సమాధి గతికించుకుపోద్ది. అసలు ఈ సమాధి మిక్కటమైన వ్యాండ్రములతోనే ఈ భూమే లయమైపోద్ది. అటువంటి సమాధి దగ్గరికి ఎందుకు వెళ్ళమంటాడండి దేవుడు? మిక్కట వ్యాండ్రములతో ఈ భూమి లయమైపోద్దండి. అటువంటి సమాధి దగ్గరికి ఎందుకు వెళ్ళమంటాడండి? నీ జీవితమే ముఖ్యం, నీ బ్రతికే ముఖ్యమైనకి. అయ్యా సమాధి దగ్గరికి వెళ్ళలేదు, కానీ నేను నా పాపాలు జయించాను ప్రభువా, నేను పాపం చేయకుండా ఆ పాపం మీద నేను అధికారాన్ని సంపాదించాను.
ఎవరికి కావాలరా నీ విజయం, నీ పాపపు అనగద్రొక్క నీ పాపపు జయం ఎవరికి కావాలి? మీ అమ్మ దగ్గరికి వెళ్ళి పువ్వు పెట్టలేదు నువ్వు, నీకు పరలోకం ఏమనంటాడమ్మా? శబాస్, పాపాన్ని జయించావు అంటాడా? ఇంకెందుకు ఇంకెందుకు మనం ఈ పరిస్థితిలో ఉండాలని చూడండి. మనమటండి దేవునికి ఆలయంగా మారిపోవాలటండి. ఈ రోజున సమాధుల తోట, సమాధిని ఆలయంగా మారుస్తున్నాం, కానీ నా హృదయం మాత్రం దేవునికి ఆలయంగా లేదండి. ఈ రోజున సమాధులన్నీ ఆలయాల్లా మారిపోయాయండి. అక్కడే దేవుడు ఉన్నట్టుగా మార్చేశారు. పెయింట్లు వేసేసారు, సిలువులు ఎట్టేశారు, సిలువులకు రంగు వేసేసారు, ఏమంటే పూదండలు వేసేసారు. అమ్మో దేవుడు అక్కడ ఉన్నాడని పెట్టినా, కానీ ఆ దండ వేస్తున్న నా హృదయంలో మాత్రం ఎవరు లేరు? దేవుడు లేడండి. ఎవరికి కావాలరా నీ హృదయం? సమాధుల దగ్గర శుభ్రం చేయలేదని అడుగుతాడండి నన్ను. ప్రభువా, నా హృదయంలో మాత్రం నీవు ఉన్నావు, సమాధిని శుభ్రం చేయలేకపోయాను అంటే ఎవరికి కావాలరా నీ హృదయం? సమాధి శుభ్రం చేయలేదు అంటాడండి. నీ హృదయమే దేవుని ఆలయం. ఇలాగూ చెప్పుకుంటూ పోతే పండగలు కాదు కావాల్సింది, అద్భుతమైనటువంటి పరిశుద్ధ జీవితం. పరిశుద్ధ జీవితం. ధనవంతుడు లాజరు కూడా వారికి ఏర్పరిచిన స్థలాల్లోకి వెళ్ళిపోయారు. శరీరాలు మాత్రమే నిష్ప్రయోజనంగా పడున్నాయి. పౌలు ఒక చోట అంటాడండి, సున్నపు కొట్టిన సమాధుల్లారా అంటాడండి. సున్నపు కొట్టిన సమాధుల్లారా అంటే సమాధులని ఉపయోగించుకుని తిడతన్నాడా? అమూల్యమైన సమాధులు అన్నాడా? సున్నపు కొట్టిన సమాధుల వలె మీరున్నారు. పైకేమో రంగేసి ఉంది, సమాధిలో శరీరమేమో కుళ్ళిపోయింది. మీరు అలాగే ఉన్నారు. పైకి బాగానే ఉన్నారు, కానీ హృదయం మాత్రము పాడైపోయి ఉంది అని చెప్పడానికి సున్నపు కొట్టిన సమాధుల్లారా అన్నాడండి. ఒకవేళ సమాధికే విలువిస్తే పౌలు అలా అంటాడండి? అండండి. కాబట్టి ఆలోచన చేయండి, పండగలు దేవుడు చెప్పింది కాదు. ఒకవేళ మీలో ఎవరైనా అయ్యో మా సంఘంలో ఇది జరగట్లేదే, అన్ని సంఘాలు అలా జరుగుతున్నాయే అని అనుకుంటే అది అబద్ధ బోధ. దేవుడు చెప్పనిది, దేవుడు చెయ్యమని చెప్పనిది వాళ్ళు చేస్తున్నారో. ఎవరైతే మనుషుల పద్ధతులను, మనుషులు చెప్పిన మాయోపాలకు లోనైపోయి వాటిని అనుసరిస్తారో, ఎవరైతే వాటిని అనుసరించేటట్లుగా ప్రేరేపిస్తున్నారో వారు శాపగ్రస్తులు అయిపోతారట. ఏమైపోతారండి? ఫర్ ఎగ్జాంపుల్, ఆ మాట అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. నేనే గనక దేవుడు చెప్పనిది, అమ్మా మీరు వెళ్ళి సమాధుల్లో ప్రార్థన చేయండి, నేను వస్తున్నాను, మీ సమాధుల కొరకు ప్రార్థన చేస్తానని నేను ప్రేరేపించి పెట్టాను కదా ఈ మతం లేదా ఈ పండగ, వీడేమైపోతాడట? శాపగ్రస్తుడు అయిపోతాడట. నేను అబద్ధాలు ఆడకూడదు, బైబిల్లో లేనిది చేయకూడదు, బైబిల్లో చెప్పంది నేను చెప్పకూడదు. ఒకవేళ అలా చేస్తే నేను శాపగ్రస్తుని అయిపోతాను. అంటే ఈ రోజున సేవకులమైనటువంటి మేము అబద్ధాలు ఆడితే మేము శాపగ్రస్తులమైపోతాము. ఇది ఎవరికి భయం లేదండి. మనకున్నదంతా ఒకటేనండి, ఎవరైతే నశించిపోతున్నారో వారిని రక్షించడం, అంతే. నువ్వు ఎవరినైనా ఒక ఆత్మను రక్షిస్తే నువ్వు ఆనందించు, అదే నీకు పండగ. కాబట్టి ఈ సమాధుల పండుగ అనేది దేవుడు చెప్పనిది, మనుషులు చెప్పింది. మనుషులు పెట్టిన పద్ధతి తప్ప, మనుషులు పెట్టిన ఆచారమే తప్ప దేవుడు చెప్పినటువంటి పద్ధతి కాదు. దానికి బైబిల్ ఆధారం లేదు. ఉంటే నేను మాట అన్నాను, నేను కూడా ప్రశాంతంగా చెప్తున్నా, మా అమ్మకి ఒక గుడి కట్టేది అక్కడ. కాబట్టి ఇంతవరకు వాక్యం విన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి.